శాబాజీ అని మంతు చెల్లినా నీకేమో ఎక్కడికి దోనాద్రి నేను చెప్పదును. ఇక్కడికి దోనాద్రి 25 మాట కొండల నడుముని ఉండు దోనాద్రి. ఆకులు తెల్లాన కాయలు పచ్చాన తెల్లాన ఆకులు దిగే ఔషధము. ఆ మాట నిన్నాడో గనుడు అని మంతంబి అడుగు యామడ చేసు కలతనున్నాడో. అడుగు యామడ చేసు కలతనున్నాడేమో వరిచేది పరమాతాలంది బట్టేను. అరిచేది పరమాతాలంది బట్టిన నాడు సంజీవు తెచ్చేను గనుడు అని మంతు. ఆ వంక చూసునా ఆదునారా సూర్యుడి పగవాళ్ళు కలిసి ఉన్నాడేమో. చక్రమ తీసేను శ్రీరామచంద్రుడు ఏమాని సుఖసేనుడు పలుకుతున్నాడు. అది నారాయణ అవతారములు తండి సూర్యుడి కాదండి గనుడు హనుమంతు. సంజీవు కోణాలు ఎలుగుతాముంటే నీ తెత్తానున్నాడు గనుడు హనుమంతు. బేగా రాచెల్లి గొర్రెల రోజులకన్నా కేలైపోతుంది. వస్తున్నా అన్నయ్య. వెళ్ళొస్తానే సూర్యకాంతం. జాగ్రత్తగా వెళ్ళండి అబ్బాయిలు. ఏ చు 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 చు. లక్ష్మణ రాజువారి పాలనగా చాలిరా. సరే అన్నయ్య. చు 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 చు. ఆ ప్రకారం గాని ఆ మాటలు ఆలకించి దొండిదాని మంగ మొండిదానివి మంగ, అందుకే నీ మొగుడు నిన్ను వదిలేయడాన్ని ఎప్పుడైతే అన్నాదో అలా మంగాదేవినట్టు వారు పోయి పడుకొని ఎవరు కొట్టేరమ్మా ఎవరు తిట్టేరమ్మా అని కన్నా తల్లి నీ చుట్టుకి ఇష్టాత్మిక మన హనుమంతుకి పందానికి వదలవాలరా. నేను వచ్చేటప్పుడు నరసాపురం సూర్యుడు కూడా ఎగసకాలు చేస్తున్నాడు రా. ఏమన్నాడు రా? రేపు వచ్చే కృష్ణాష్టమికి నీ పోతుని తీసిరారా, నా పోతుని తీసుకొస్తాను సై అంటే సై అంటున్నాడు రా. నీయా కృష్ణాష్టమికి ఆడు పోతూ ఓడిపోయింది కదరా, అందుకే ఆ కోపం మీద అలా అంటున్నాడు. వాడు మాటలు పట్టించుకోకరా, నువ్వు తిను. వాడు ఏమన్నా సరే మనం ఊరుకుండేది లేదని. లోకంలో నేను పోయలేనమ్మా. అలాగని మంగాదే పెడుతుంటే ఓలమ్మా 5 ఎకరాల పొలం ఉన్నారు. రే హనుమంతు, ఈ చుట్టుపక్కల ఏ పోతు నీకు పోటీ రాలేదురా. లేకుండా సారీ తీరన్నారు. మీరు పెట్టి తెచ్చారా? 18 లక్షలు కట్టమన్నారు. పెట్టి తెచ్చారా? హీరో లక్ష్మణ్ హనుమంతుడు గంజెట్టావా? పెట్టాననియా. మరి తోడేసి కలపాలి కదరా. రాముడు ఏడు బా, ఇవాళ రాత్రికి అల్లిపెత్తకి ఇక్కడ కాలేజ్ ఇచ్చుండ్రా. సరేనా? సరే బా. లక్ష్మణ్ నువ్వు కూడా సరే సరే వెళ్ళి వస్తాను బా. ఆహా చ లేపనా చ చ.
ఇటువైపు గోపాలరావు చెరువుగా తోలుకెళ్దామని నీళ్ళకి. సరేరా, అక్కడ నుండి కుమారపురం వైపు తోలిపోవచ్చు. హీరో నేను అటు నుంచి మన హనుమంతుడు సరిగ్గా మేత్తలేదేట్రా? అవునని సరిగ్గా మేయట్లేదు, రేపు హాస్పిటల్ తీసుకెళ్దాం. సరే కానీ దాగంగా ఉంది, ఆ కాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని నీళ్ళు తీసిరా. రాయ్ ఎవడ గొర్రెలు వేసాడరా మన దాంట్లోనే. ఎవడ్రా వాడు? పద పంచా కొడుకు. రాయ్ ఎవడరా నేను గొర్రెలు వేయమన్నది ఇందులోనే. వెళ్ళిపోతామన్నా, మా ఊరుకు నీళ్ళ కోసం వెళ్ళాడు, ఆడు రాగానే వెళ్ళిపోతామన్నా. ఏట్రా వెళ్ళిపోయింది? ఏంటి ఏంటి వెళ్ళిపోతావు? ఏంటి అయిపోయారా రుమాలు తీరా. ఏయ్ ఏయ్ లాగు లాగు, కింద పడుకుంటు, కింద పడుకుంటు. అన్నీ కొడతారా? మళ్ళీ కానీ మళ్ళీ తీసుకొని తెచ్చారంటే అయిపోతారు నాకు కొడకల్లారా. వదిలేరా ఇంకా? రే మా అన్ని జోలికి వస్తే చచ్చిపోతా నా కొడకల్లారా ఒక్కొక్కడు. మాకు కొద్ది నీరసంగా ఉందండి, ఏం చేయాలండి? దానికి ఏం చేయాలండి? ఏం డిసిషన్ చేయాలంటారు అసలు? డాక్టర్ గారు, డాక్టర్ గారు. ఏమైందమ్మా? నిన్నటి నుంచి మేము ఎత్తలేదండి, నవరు కూడా ఎత్తలేదు. కొద్దిగా ఏమైంది చూడండి. ఏం పెట్టారేంటి? ఏం పెట్టలేదండి. కొద్దిగా నొప్పి రాకుండా చేయండి. తగ్గిపోదు కదండి? తగ్గిపోద్దమ్మా. హాస్పిటల్ తీసుకెళ్ళాం రా, నిన్నటి నుంచి సరిగా మేత్తలేదురా. బేగా వేరు అన్ని వాళ్ళు వస్తారు. కదేటే చెల్లి, చెల్లి. వస్తున్నా అన్నయ్య. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. డాక్టర్ గారు ఏమన్నారు అన్నయ్య? తగ్గిపోతుందన్నారా? తగ్గిపోతున్నారమ్మా. సీతా త్వయా హీన నచాహమపి రాఘవ ముహూర్తమపి జీవావో జలన్మచ్చా వివాకృతౌ. అన్నయ్య, సీతమ్మ నిన్ను విడిచిపెట్టి ఉండలేదు అని సీతమ్మకి చెప్పవు, కానీ అన్నయ్య నేను కూడా నిన్ను విడిచిపెట్టి ఉండలేను. అది నా బలహీనత, బలం కూడా. ఎంతకాలం నువ్వు కనపడతావో అంతకాలమే బతికుంటాను. జలన్మచ్చా వివాకృతౌ.
బాగా నీరు నిండినటువంటి సరోవరం లోపల ఆడుకుంటున్నటువంటి చేప నీటిలోంచి కనపడుతున్నప్పుడు బొడ్డును ఏమైందన్నయ్య తినకుండా వెళ్ళిపోతున్నావు? నాకు ఆకలిగా లేదమ్మా, మీరు తినండి. ఒంటికి తడి ఉన్నంతసేపు ఎగిరిగిరి కొట్టుకుంటూ ప్రాణాలతో ఉండి ఒంటికి ఏరే రాముడు పొద్దున్న వచ్చేసావు? రే చిన్న కొలు తీసిరారా. ఏరా అలా ఉన్నావు? మా హనుమంతు 2 రోజులు పెట్టి గడ్డి మేత్తలేదురా, నవరు కూడా ఎత్తలేదు. మరి హాస్పిటల్ తీసుకెళ్ళకపోయావా? హాస్పిటల్ తీసుకెళ్ళాంరా, కానీ తగ్గలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. అవునా? ఈ పక్కన ఆనూరులోని 7 గంటల వరకు ఒక ఆయన ఉన్నారా, దీనికి ఆయనే పరిష్కారం. సాయంత్రం ఇంటికి తీసుకొస్తానులే. సరే బా, గొర్రెల తోలుకెళ్ళినాక ఏలవుతుంది. సరే వెళ్ళిబా. బా, అతను సాయంకాలం తీసుకురావడం మర్చిపోకే. నేను తీసుకొస్తాను, వెళ్ళరా. ఇంకో లోట. హా చి 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 హే చి 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 హా చి 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 హే చి చి చి. తమ్ముడు, తమ్ముడు. అన్నయ్య ఎవరో పిలుస్తున్నారు. ఏడుబా, చెప్పాను కదరా 7 గంటల గారు అని. నమస్కారం అండి గురువుగారు. ఏడి మన హనుమంతేడ్రా. పదండి చూపిస్తాను. ఈ నీరసం మందులకి మాకులకి తగ్గదు. మరి ఎలాగండి? ఇక్కడికి దోహనాద్రి 25 ఏమడ ఆ కొండల నడుముని ఉన్న దోహనాద్రి. అక్కడ ఒక అమ్మవారి ఉంది. ఆ అమ్మవారి మెళ్ళలో ఒక తీగ ఉంది. ఆ తీగ తెచ్చి ఆ పసరు పిండితే అప్పుడు తగ్గుతుంది. ఆ పసరు తేవాలంటే భయంకరమైన చోటు అది. అక్కడ మూర్గాలు గట్ట ఉంటాయి. దాన్ని అమావాస్య రోజు అర్ధరాత్రి గట్ల వెళ్ళి ఆ సంజీవ పట్టుకొచ్చి ఆ పసర పిండితే తగ్గుతుంది. అన్నయ్య మన హనుమంతుని ఎలాగన్నా బతికించండి అన్నయ్య. జాగ్రత్త చూడండి. వెళ్ళొస్తానమ్మా. శ్రీరామ జై రామ చేత పాలుగు దేవా మమ్మ విరిచిన పనులు కారణములేటి. బాణ వల్ల తమ్ముడు సైదోడు సమ్ముడు సైదోడు మోట చెందేడు. సంజీవు కావాలా తమ్ముడు లెగవాల ఎవ్వరు ఎలతారు. సంజీవు దేవాలా లక్ష్మణ్ లెగవాల ఆ మాట నిన్నాడు లక్ష్మణ్. రే లక్ష్మణ్, లక్ష్మణ్ ఎక్కడ్రా? రే లక్ష్మణ్, రే లక్ష్మణ్, రే లక్ష్మణ్ ఎక్కడ్రా? అని మంతు చెల్లినా నీకేమో ఎక్కడికి దోనాద్రి నేను చెప్పదును. ఎక్కడికి దోనాద్రి 25 మాట కొండల నడుముని ఉండు దోనాద్రి. ఆకులు తెల్లాన కాయలు పచ్చాన తెల్లాన ఆకులు దిగే అవసరము. ఆ మాట నిన్నాడో గనుడు అని మంతంది అడుగు యామడ చేసు కెళతనున్నాడో. అడుగు యామడ చేసు కెళతనున్నాడేమో వరిచేది పరమాతాలంది పట్టేను. అరిచేది పరమాతాలంది పట్టిన నాడు సంజీవు తెచ్చేను గనుడు అని మంతు. అమ్మవారి మెళ్ళ తీగ ఉంది. ఆ తీగి తెచ్చి పసరు ఈ హనుమానికి ఎత్తే నీరసం తగ్గుతుంది.
లేకపోతే నీరసం తగ్గదు. కొండల నడుముని అక్కడ ఒక అమ్మవారి ఉంది. ఆ అమ్మవారి మెళ్ళలో ఒక తీగ ఉంది. ఆ అమ్మవారి విగ్రహం ఇదే అనుకుంటా.
తిరగేసి పలికిన కవిగా మలచిన నామం రాళ్ళు నీళ్ళపై తేచిన నామం రక్కసి గుండెల శూలం శ్రీకరమౌ శ్రీరామ నామం జీవామృత సారం అన్న దగ్గర తమ్ముడు అబ్బాయి ఆ చోటుకి వెళ్ళాలంటే అర్ధరాత్రిగా అట్లా అమావాసనాడు వెళ్ళి అసలు తేవాలంటే భయంకరమైన చోటు అది. చాలా ధైర్యవంతుడివి, చాలా గుండె ధైర్యమైన వాడివి. గురువుగారు ఇగో ఉంచండి. డబ్బులు ఇద్దామా? ఈ హనుమాన్ జాగ్రత్త చూడండి. వెళ్ళొస్తానమ్మా. గురుగారు ఒకసారి ఆగండి, ఒకసారి ఇక్కడ నిల్చోండి. ఇవాళ కొత్త ఫోన్ కొన్నావా? ఒక సెల్ఫీ తీసుకుందాం. ఈ రోజు కృష్ణాష్టమి కదా, ఒక పాట పాడతాను. సరే అమ్మా, పాడు. చూపు మరుగున నిద్రపోతున్నది ద్వారక, ఆ కృష్ణుడు ఏలిన ద్వారక, శ్రీకృష్ణుడు నడిచిన ద్వారక, ఆ కృష్ణుడు ఏలిన ద్వారక, శ్రీకృష్ణుడు నడిచిన ద్వారక. పాట బాగుందా అన్నయ్య? చాలా బాగా పాడేవమ్మా.